చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా శ్రద్ధగా కొద్దిసేపు దేవుని మాటలు విందాం. నిద్రపోయే ప్రయత్నాలు, మాట్లాడే ప్రయత్నాలు ఎవరు చేయకుండా శ్రద్ధగా కొద్దిసేపు దేవుని మాటలు వినే ప్రయత్నం మాత్రమే చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు చదవబడిన మాటలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు అనే సంగతి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులు, దేవుని సంఘ బిడలైనటువంటి మీ అందరికీ యేసయ్య నామం పేరట అందరికీ వందనాలండి. దేవుడు మనలని, మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు శ్రద్ధగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని రాజ్యం గురించి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది పేర్లు పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఈ పేర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరలోక రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పాలి ప్రవేశించరు. ఈ పేరులు కలిగిన వాళ్ళు, ఈ పేరులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే, ఇట్టి స్థితిగతులు కలిగిన వారైనా సరే, ఈ పేర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో కనిపించరు. వారు ప్రవేశించరు, కనిపించరు, దానికి హక్కుదారులు కాలేరు. ఎవరంట వాళ్ళు? ఒకటి వ్యభిచారి. అది ఆత్మ సంబంధమైన వ్యభిచారమైన, శరీర సంబంధమైన వ్యభిచారమైన. వ్యభిచారి పరలోక రాజ్యానికి రాలేడు, రాకూడదు కూడా. స్తోత్రం చెప్పండి ఒకసారి. రోజులు దినములు పాడైపోతున్నాయి, లోకము చెడు మార్గం పడుతుంది. అలా పద్ధతిగా మాట్లాడి చెప్పడానికి కూడా అనువు కానంత భయంకరమైన పాపం మన చుట్టూ కనబడుతుంది. అక్రమంగా తమ శరీరములతో పాపము చేయడం. వివాహమైన వారు, వివాహం కాని వారు ప్రతి ఒక్కరూ తమ శరీరములను తమ ఇచ్ఛానుసారముగా, తమ స్వేచ్ఛానుసారంగా, కోరికల ప్రకారముగా తమ శరీరములను పాపమునకు వినియోగపరుచుకొనడము ఈ రోజుల్లో విరివిగా కనబడుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, 10 మంది ఆడినా అబద్ధమే. 10 మంది కలిపి నీళ్ల బిందులో నీళ్లు తీసుకెళ్తున్నారంట. అక్కడికి వెళ్ళి చెప్పారంట, మేము 10 మంది పాలే తీసుకొచ్చామని. 10 మంది చెప్పారని నీళ్లు పాలైపోతాయా? 10 మంది ఆ బిందెలో పట్టుకెళ్ళారు. అక్కడికి వెళ్ళి అంటున్నారు, మేము 10 మంది పాలే తీసుకొచ్చామండి అంటున్నారు. ఎవడి బిందులో చూసిన నీళ్ళే ఉన్నాయి. 10 మంది చెప్పారు కానీ చెప్పేసి నీళ్లు పాలైపోతాయా? పాలే, నీళ్ళే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రోజుల్లో చాలా మంది అనే మాట ఏంటంటే, పాస్టర్ గారు ఈ రోజుల్లో నీతిగా బ్రతికే వాళ్ళు కనబడట్లేదండి, సాధారణమైపోయింది, సామాన్యమైపోయింది, పాపం అనేది సాధారణంగా కనబడి. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవుల్లో, సంఘాల్లో కూడా వ్యభిచారులు, జారత్వంతో బ్రతికేవారు కనపడుతున్నారు. వివాహం కాని యవనస్తులు, వివాహమైన పెద్దవారు తమ స్వాభావిక ధర్మములను విడిచిపెట్టేస్తున్నారు, తమ ధర్మములను మర్చిపోతున్నారు, అక్రమ సంబంధముల వైపు తిరుగుతున్నారు, పాపపేక్షల వైపు తిరుగుతున్నారు. వారు చూస్తున్న ఫోన్లో చూస్తున్న వాటి కారణమో, టీవీలో చూస్తున్న వాటి కారణమో, చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి వాతావరణ ప్రభావమో నాకైతే తెలియదు కానీ రోజులు దినములు చెడ్డమయ్యే కొలది ఇటువంటి వ్యభిచారములు బహు విరివిగా కనబడుతున్నాయి. సంగమా జాగ్రత్త. ఒకవేళ ఇప్పటి వరకు మనలో ఎవరు కూడా వాటి వైపు తిరగని వారిగా ఉన్నామేమో, అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ముందున్న కాలంలో సాతాను మనలో కొందరిని నరకానికి చెర్ర పట్టుకొని పోవడానికి
ఒకవేళ అటువంటి బంధకాలు, అటువంటి పాశములు, అటువంటి శోధనలు మన జీవితంలోనికి వాడు తీసుకొస్తే అట్టి పాపమునకు మనము దూరముగా యోసేపు వలె పారిపోదుముగాక. అట్టి పాపమును మనము జయించిన వారిగా ఉండాలి. వ్యభిచారి పరలోక రాజ్యములోనికి ప్రవేశించడనే మాట నిశ్చయమైన వాక్కని మన గుండె అంతరంగపు లోతుల్లో ముద్ర వేయబడాలి. స్తోత్రం చెప్పండి. అది పురుషుడైనా, స్త్రీ అయినా, పెద్దవారైనా, చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దలైనా, ముసలివారైనా, వృద్ధులైనా, నీ శరీరం పవిత్రంగా ఉండాలి. నీ శరీరము, నీ ఆత్మ పవిత్రంగా లేకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు, గడప కూడా తొక్కలేవు. ఒక్కసారి నీ శరీరానికి మలినం అంటిందా, అపవిత్రత అంటిందా, ఇక అది అపవిత్రమైన దేహంగానే మిగిలిపోతాయి. జాగ్రత్తగా మన దేహాలను కాపాడుకోవాలి. క్షణకాల సుఖముల కొరకు ఈ దేహాన్ని పాపానికి అమ్ముకునే వారిగా మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పాపములు మనల్ని సమీపిస్తే నేను అంటాను, వాటితో బేరాలు కూడా ఉండకూడదు. అటువంటి పాపి ఎవడైనా, అటువంటి పాపాత్మురాలు ఎవరైనా కనబడితే బేరాలు కూడా అవసరంలా, వాళ్ళతో ఇక మాటలు కూడా అవసరంలా. వారిని మన జీవితం నుంచి డిలీట్ చేసేసి మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహం చాలా శ్రేష్టమైనది, ఇది పాప తుల్యమైనది అని మనకి ఎంత బాగా తెలుసో ఈ దేహమే రేపు మహిమను ధరించుకొనబోతుంది అనే విషయం కూడా మన గుండె అంతరంగపు లోతుల్లో ఉండాలి. హల్లెలూయా. మన మధ్య ఒక క్రైస్తవుడు అన్నాడు, ఆత్మే కదండి దేవుని యొద్దకు చేరేది, శరీరం అనేది పాప తుల్యమైనది కదా, మృత తుల్యమైనది కదా, ఈ దేహం సరైంది కాదు కదా, కాబట్టి ఆత్మలో నేను చాలా పవిత్రంగా ఉంటాను, ఆత్మలో విశ్వాసంగా ఉంటాను, ఆత్మలో భక్తిగా ఉంటాను, కానీ నా శరీరంతో మాత్రం ఇష్టానుసారమైన పాపాలు చేస్తాను. ఆడి శరీరం నరకానికి పోద్ది, అది కన్ఫర్మ్. ఇక ఆ తర్వాత విషయం మనం ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక విషయం గుర్తుంచుకోండి, రేపు పరలోక రాజ్యంలో మన మరణం తర్వాత మనము ఇక్కడ పాతి పెట్టబడిన, లేకపోతే కొంతమంది కాల్చబడిపోయారు, క్రైస్తవులు ఉండి కూడా కాల్చబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనువాహ పరిస్థితుల్లో, మనం ఎలా సమాధి చేయబడినా మనం రేపటి రోజున పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట అన్నానని చెప్పేసి పాస్టర్ గారు అదైనా ఇదైనా పర్లేదు అన్నారు, ఈ కార్యక్రమం వద్ద ఆ కార్యక్రమే చేస్తామనమాకండి. క్రైస్తవుడు వాక్య ప్రకారం సమాధి చేయబడితేనే అది అతని జీవితానికి ధన్యకరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అందుకనే ఏ విధం చేత కూడా ఈ దేహాన్ని మనము పాపానికి లోపరచకూడదు. హల్లెలూయా. ఒక్కసారి పాపం మన శరీరాన్ని అంటినా, ఒక్కసారిగా నేను తప్పు చేసింది, ఒక్కసారి నీ దేహం అపవిత్రపరచబడినా నువ్వు వ్యభిచారిగానే ప్రభు దృష్టిలో పిలువబడతావు, నువ్వు జారత్వం చేసిన వారిగానే ప్రభు దృష్టిలో పిలువబడతావు. కాబట్టి దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సోది కారణాలు, అతి తెలివితేటలు బైబిల్లో యోసేపు గారు చూపించలేక కాదు పారిపోయింది, నిందలు పడింది, జైల్లో పడింది, తెలివితేటలు చూపించలేక కాదు, మనకంటే తెలివి ఎక్కువగా ఉన్నవాడే కాబట్టే ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా బ్రతికాడు. కానీ అక్కడి నుంచి పారిపోవడానికి కారణం ఏంటంటే ఒక్కసారి అపవిత్రత అంటిందా, ఇక నా జీవితమే ప్రభు దృష్టిలో పాపాత్మునిగా మిగిలిపోతాను. స్తోత్రం చెప్పండి. చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, మనకు అనవసరం. రెండవదిగా ఎవరంట చెప్పాలి, వ్యభిచారులు వెళ్ళరంట. రెండవదిగా ఎవరు వెళ్ళరంట? అపవిత్రులు. మూడవదిగా ఎవరు వెళ్ళరంట? విగ్రహారాధికులు వెళ్ళరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట మన గుండె లోతుల్లో ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట మన గుండె లోతుల్లో ఉండాలి. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఇదే, విగ్రహారాధన. ఈ రోజుల్లో సంఘంలోకి వచ్చేస్తుంది. క్రైస్తవులలో దొంగతనంగా అన్ని ఆచారాలు పాటించే వాళ్ళు కనపడుతున్నారు. రాత్రి పాస్టర్ గారు చెప్పారు, చాలాసేపు, నేను ఇంకెక్కువసేపు చెప్పను. ఫంక్షన్లకి వెళితే దొంగలైపోతున్నారు. జాగ్రత్త, ఓ దొంగ, నిన్ను దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రేపటి రోజున నీ పాపాన్ని జనం
జనముల ఎదుట బయట పెడతాడు ఆయన. జనముల ఎదుట బయట పెడతాడు ఆయన. కోటాను కోట్ల మంది మనుషులు నిలబడి ఉండగా రహస్యంగా నువ్వు పెట్టుకున్న పూలు చూపిస్తాడు దేవుడు. రహస్యంగా నువ్వు బాప్టిజం పొందిన తర్వాత కూడా పెట్టుకున్న బొట్టు దేవుడు చూపిస్తాడు. రహస్యంగా నువ్వు కొట్టిన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలన్నీ చూపిస్తాడు. జాగ్రత్త, నీ జీవితాన్ని ప్రభువు ప్రతి పరిస్థితిలో చూస్తున్నాడు, మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దొంగలుగా ప్రభు దగ్గర ఉండకూడదు. విగ్రహారాధన వచ్చేస్తుంది సంఘంలోకి, కనిపించకుండా చేసేస్తున్నారు విగ్రహారాధన. జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధికుడికి పరలోక రాజ్యంలో చోటు ఉందా? లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మధ్యలో ఇంకో మాట ఉంది, ఏంటంటే అది అపవిత్రుడు. ఒకటి వ్యభిచారి, రెండు విగ్రహారాధికులు, మూడవది ఏంటంట అపవిత్రులు. చాలా జాగ్రత్తగా మాట వినండి. అపవిత్రులు అంటే మనకు తెలిసిన వారు ఎవరంటే ఈ వ్యభిచారాలు, విగ్రహారాధనలు చేసిన వాళ్ళు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు, వీళ్ళని అపవిత్రులు అనుకుంటాం మనం. వాస్తవమే, వీళ్ళు అపవిత్రులు. ఎవరెవరైతే తప్పులు చేసినారు, పాపాలు చేసినారు, వీళ్ళు అపవిత్రులు. అయితే అపవిత్రత అంటే నరహత్య, వ్యభిచారము, ఇటువంటి దొంగతనాలు, లేకపోతే అబద్ధాలు, ఇవి మాత్రమే కాదు. అపవిత్రతలు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఈ రోజున కొన్ని మాటలు ప్రభు వాక్యంలో నుంచి నా ముందు ఉంచారు. అవి మీకు గుర్తు చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తకు రండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 10-11 చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి త్వరగా. యేసు అతన్ని చూచి స్నానం చేసినవాడు. చదవండి. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనెను. చదవండి. తన్నును అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి దేవుని ప్రియులారా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బల్లారాధనిచ్చే సమయం అది. పాస్టర్ గారు బల్లారాధనిచ్చే ప్రతి వారం ఏం చేస్తారంటే, వాక్యం అయిపోయిన తర్వాత అందరి అంగీకారం తెలిపిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఎవరైతే మేము యోగ్యులము అని చెయ్యెత్తుతారో, చాలా మంది ఊరికే చేతులు ఎత్తేస్తారు. అది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం చేతులు ఎత్తుతుంటే దైవజనుడు అడుగుతాడు, మీరు పవిత్రులని మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు. దైవజనుడు మనం తెలియజేసిన సమ్మతిని బట్టి మనకు బల్లారాధిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని పరిశుద్ధపరుచుకునే వారమై చెయ్యెత్తే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తర్వాత దైవజనుడు ప్రార్థించి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాక్యములో ప్రభువు వారు పలికిన మాటలు మనకు గుర్తు చేసి ఆ రొట్టెను విరిచి దానిని ప్రభు శరీరంగా మనకు అందిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా బల్లారాధన ఇచ్చే సందర్భం ఈ సందర్భం. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. వాస్తవానికి మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు ప్రభు వారి బల్లారాధన ఆఖరి అధ్యాయంలో మొదలవుతుంది. యోహానయ్య గారు అయితే ఆయన చాలా ముందే ప్రారంభించి యేసు ప్రభు వారు ఆ రోజున వారికి బోధించిన ఆ బోధని చాలా వివరంగా తెలియచేయాలనే ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ బోధలోనే యేసు ప్రభు వారు తన దైవత్వం గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు, త్రిత్వం గురించి చాలా
చాలా ఎక్కువగా మాట్లాడతారు. పరలోకములో ఆయన సింహాసనపు స్థాయి గురించి ఎక్కువగా మాట్లాడతారు. అందుకని యోహాను గారు ఏం చేశారంటే, యేసు క్రీస్తు ప్రభువారు మన యేసయ్య బల్లారాధన రోజు చేసిన ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని చాలా అధ్యాయాలు రాశారు, చాలా వివరంగా రాశాడు. ఆ సందర్భంలో ఒక మాట యేసు ప్రభువారు పలికిన మాట గురించి రాస్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, యేసు ప్రభువారు శిష్యులందరి కాళ్ళు కడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? దాన్ని పాద పరిచర్యగా మనం చేస్తూ ఉంటాం. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘంలో కూడా పాటించాము. తర్వాత కొన్ని మనకి ఇక ఆరాధనలు కొంచెం బిజీ, చాలా టైట్గా షెడ్యూల్ ఉండటం వల్ల పాటించలేకపోయాం. కానీ నేను ఆశ ఈ సంవత్సరంలో వీలైతే మరొకసారి మనం పాద పరిచర్యను కూడా చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు వారందరి కాళ్ళు కడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలా కడుగుతుంటే, అందరి కాళ్ళు కడుగుతుంటే, పేతురయ్య గారికి అసలు ఒక్కసారిగా ఆయనకి ఏంటలా అనిపించేసింది. అయ్యో ప్రభువా, నీవు మా కాళ్ళు కడగటం ఏంటి నాయన? నీ పాద ధూళి లాంటి వారం. మా ప్రభువు నీవు, మా బోధకుడవు నీవు, మా నాయకుడవు నీవు, మా మీద అధికారివి నీవు, మా రాజువు నీవు, మా దేవుడవు నీవు. ఇటువంటి నీవు ఈ అల్పుని కాళ్ళు కడగటం ఏంటయ్యా? నాకొద్దు తండ్రి, దయచేసి నీవు నా కాళ్ళు కడగమాకంటే యేసు ప్రభువారు అంటారు, పేతురు, నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు పరలోక రాజ్యములో. మన పేతురయ్య గారికి అతివృష్టి అనావృష్టి రెండు ఎక్కువే. ఫస్ట్ ఏమో, ప్రభువా నువ్వేంటి ఆయన నా కాళ్ళు కడగటం ఏంటి ఆయన? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నువ్వు పరలోకంలో సింహాసనాసీనుడివి, నేను ఎక్కడో పాడుపడిపోయిన పడవలో చేపలు పట్టుకునేవాడిని. చాలా పనికి మాలిన జీవితం. నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటంటే, యేసయ్య అన్నాడు, నేను కడగపోతే నువ్వు రావురా అబ్బాయి అక్కడికి, నేను నిన్ను కడగాలి, అప్పుడే వస్తావని చెబితే ఈయన అంటాడు, అత్తగైతే నా కాళ్ళు కాదు, నన్ను అంతా కడిగేసాయి. స్తోత్రం చెప్పండి సరే. నా కాళ్ళు ఒకటే కాదు, నన్ను మొత్తం కడిగేసాయి నాయన. నా తల, నా మొఖం, చేతులు, కాళ్ళు అన్నీ కడిగేసాయి అంటాడు. యేసు ప్రభువారు ఆయన అమాయకత్వానికి ఆశ్చర్యపడి అంటాడు, పేతురు అది అవసరం లేదు. స్నానం చేసినప్పుడు ఒక్కసారి చేస్తాడు. బయటికి వెళ్ళొచ్చాగా అని మళ్ళీ స్నానం చేయడు, స్నానం చేసినప్పుడు ఒక్కసారి చేస్తాడు. కానీ చేతులు కాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా కాళ్ళకు కొంచెం మట్టి అయింది అనుకుంటే వెంటనే చేతులు కాళ్ళు తుడుచుకోవడం, కడుక్కోవడం, ఏదో ఒకటి చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ మాట చెప్పంటాడు, పేతురు చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా, అందుకని మిమ్మల్ని నేను అలా శుభ్రపరుస్తుంది. దాని అర్థం ఏంటంటే, బాప్టిజం ఒక్కసారి నువ్వు బాప్టిజం పొందావా, ఇంకా నీకు మళ్ళా బాప్టిజాలు. చాలా మంది ఏం చేస్తారంటే, బాప్టిజం పొందేసిన తర్వాత ఆ మధ్య నేను విన్నాను, దిక్కుమాలి మన కొత్త అని పుట్టేస్తూ ఉంటాడు కుదురు లేక. ఎక్కడున్నంట ఆవిడ ఎప్పుడో బాప్టిజం పొందేసిందంట, మళ్ళీ ఎత్తుకెళ్ళి ముంచేశారంట. జాగ్రత్త, బాప్టిజం ఒక్కసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది తీసుకోవలసిన విధానంలో తీసుకుంటే ఒక్కసారి. కొంతమంది మరి కొన్ని చోట్ల పిల్లాడు పుట్టంగానే ఎత్తుకెళ్ళండి ముంచేస్తాడు, వాడికి ఏం తెలుసు, ఆ బాప్టిజం చెల్లదు. కొంతమంది పెళ్లి కోసం బాప్టిజం ఇస్తారు, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. దాదాపు అది కూడా చెల్లదు, మారు మనసు ఉంటేనే బాప్టిజం చెల్లిద్ది. ఇంకో మాట ఏంటంటే, మరికొంతమంది ఏం చేస్తారంటే 4 నీటి బుట్లు తీసుకుని ముఖం మీద వెళ్ళిపో అంటారు. అలా కుదరదు. బాప్టిజం అనేది నీళ్ళలో ముంచబడాలి. అది కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం పొందాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథంలో కొన్నిసార్లు అయితే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి యేసు నామములో కూడా బాప్టిజం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ బాప్టిజమే చెల్లిది. అటువంటి బాప్టిజం నువ్వు ఒక్కసారి పొందావా, ఇక నీ జీవితము ఒక్కసారి బాప్టిజం పొందితే దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక నీ జీవితాన్ని ఇంతవరకు జీవితం అంతా చెరిపేసి, నరకపు పట్టిలోంచి నీ పేరు చెరిపేసి ఇప్పుడు ఎక్కడ రాసేసాడు ఆయన?
ఎక్కడ రాసేసాడంట? పరలోక రాజ్యపు పట్టీలో నీ పేరు రాసేసాడు. ఒకసారి స్నానం చేసిన తర్వాత ఇక నేను మాట వెళ్తే స్నానం చేస్తానంటానికి చెప్పాలి, కుదిరిద్దా? ఇకప్పుడు కేవలం చేతులు కాళ్ళు కడుక్కునే అవకాశం మాత్రమే ఉంది. నేను వచ్చిన మాట అడిగితే చెప్పండి. ఎక్కడో తెలియని ఊరు వెళ్తున్నామండి, తెలియని ఊరు వెళ్తున్నాం, బయటికి వెళ్తాం, ఫంక్షన్కి మంచి బట్టలు వేసుకుంటాం కదా, కాస్త మంచి లైట్ కలర్ బట్టలు వేసుకున్నాం. మగవాళ్ళు అయితే శుభ్రంగా తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతారు, తెల్ల చొక్క వేసుకుంటే కదే అన్నిటికంటే పెద్ద గౌరవం. స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లాగా ఒక మంచి లైట్ కలర్ వేసుకుని వెళ్ళాం. విషయం ఏంటంటే మనం వెళ్తున్న ఊరు కొత్తూరులో స్నానం చేయలేం కదా, అంటే ఆ ఫంక్షన్ దగ్గర స్నానం చేయలేం కదా, ఎలాగానే స్నానం చేయాలంటే బాగోదు. కాబట్టి వెళ్ళే దారిలో మనం ఎలా వెళ్తాం? చాలా చాలా చిన్నప్పుడు మనకు ఒక కథ వింటూ ఉండేవాళ్ళం. పాస్టర్ గారు కూడా చాలాసార్లు సంఘంలో మందిరంలో కథ చెప్పారు. ఒక రాజకుమారుడు, చాలా బాగా ధనము పేరు ప్రఖ్యాతులు అంత చందాలు కలిగిన రాజకుమారుడు స్వయంవరం పెట్టాడంట. ఎవరైనా సరే నా పట్టణానికి యువరాణిగా ఉండాలంటే ఏం చేయాలి? నా అంతఃపురానికి వచ్చాయని మిమ్మల్ని అందరిని చూసి మీలో ఎవరు బాగుంటే, ఎవరు బాగా నేను పెట్టే పరీక్షలో నెగితే వాళ్ళని నేను యువరాణిగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. అందరూ బయలుదేరి వెళ్తే రాజకోటకు వెళ్ళే మార్గంలో ఒక చిన్న గొర్రె పిల్ల చక్కగా ముద్దుగా బుచ్చుతో చక్కగా భలేగా ఉంది చూడడానికి కూడా. అది ముళ్ళ కంపలో చిక్కుకుపోయి ఉంది. ఆ ముళ్ళ కంపల్లో చిక్కుకుపోయి ఉండేసరికి ఆ ముళ్ళు దానికి గుచ్చుకుని ఏమవుతుంది? వింటున్నారా నా మాటలు? స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ముళ్ళ కంపల్లో చిక్కుకుపోయి ఉంది. అందరూ చూస్తున్నారు. పైగా వచ్చే వాళ్ళందరూ ఆడపిల్లలు కాబట్టి మనసు కొంచెం సున్నితంగానే ఉంటుంది కాబట్టి అందరూ దాన్ని ఇంకా చూసి అయ్యో చు అనుకుంటున్నారే కానీ ఎవరు దాని దగ్గరికి మాత్రం ఎందుకు వెళ్ళట్లేదంటే అది ఆ ముళ్ళ కంచెలు చిక్కుకుపోయి ముళ్ళు గుచ్చుకుని రక్తంతో ఉంది. దాన్ని తీయాలంటే ఒకటి వీళ్ళకి గాయాలు అవుతాయి. పోనీ గాయాలు అయితే అయినాయి అనుకున్నా అక్కడ వచ్చిన ఇంకో సమస్య ఏంటంటే వాళ్ళు వేసుకున్న మంచి బట్టలకు రక్తం అంటే బట్టలు పాడైపోతాయి. బట్టలు పాడైనవి అంటే రాజకుమారుడి దగ్గర ఆయన వెళ్ళిపోమంటాడు. కాబట్టి ఎవరైనా సరే చూసి వెళ్ళిపోతున్నారే కానీ ఇదివరకు చాలాసార్లు విన్నాం ఈ కథ. ఎవరో ఒక పిల్ల మాత్రం అంటింది, ఈ గొర్రె పిల్లనట్టు వదిలిపెట్టి ఎట్టపోను నేనని చెప్పేసి ఆ కంపలో ఉన్న పిల్లని విడిపించి తీసి బయటకు వదిలించి వెళ్తే రాజకుమారుడు వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ ముళ్ళ కంచెలో గొర్రె పిల్లని ఆడే పెడతాడు. కుదురు తక్కువడు ఆడు పెట్టి ఆడే పరీక్షిస్తాడు. ఆడు పరీక్షించేసరికి ఆ పరీక్షలో ఈ పిల్ల గెలిచింది, ఇక రాణి అయితే ఇక అంత అయిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఈ కథ గుర్తు చేశానంటే ఎప్పుడైనా మన దగ్గర ఒక్కటే జత బట్టలు ఉన్నాయి, అవి చాలా తెలుపు బట్టలు, లైట్ కలర్ బట్టలు అనుకున్నాం. మనం చాలా పెద్ద ఫంక్షన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ బట్టల్ని ఎలా పడితే అలా మురికమనిస్తామా? అసలు వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుతాం. ఎక్కడైనా చిన్న మరక కూడా పడకుండా వాటిని జాగ్రత్తగా వేసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా చేతులకి ఏమైనా మురికంటినా సరే గబగబా కడిగేసుకుంటాం. బట్టలకి ఎంత మరక కూడా అంతనివ్వము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెబుతున్నంటే బాప్టిజం ఒక్కసారి నీవు బాప్టిజం పొందావా మరలా నీవు స్నానం చేసే అవకాశం. చాలా మంది నిండుగా పాపంలో మునిగిపోతారు, నిండుగా శాపంతో మునిగిపోతా ఉంటారు. మునిగిపోయి వచ్చి ఎప్పటికో కొన్ని నెలల తర్వాత, రోజుల తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా, నీవు ఎవరినైనా కడుగుతావు కదా, ఎవరినైనా పరిశుద్ధపరుస్తావు కదా, నీ రక్తాన్ని నా పైన ప్రోక్షించు నాయన అంటూ ఉంటారు. జాగ్రత్త, నిన్ను ఆల్రెడీ కడిగేశాడు ఆయన. నువ్వు ఆల్రెడీ స్నానం చేసేసావు, మరలా స్నానం చేసే అవకాశం లేదు. నీకు ఏదైనా అవకాశం ఉంటే చేతులు కాళ్ళు కడుక్కునే అవకాశం. అంటే ఏదో తెలియకుండా చిన్న అపవిత్రత, ఏదో చిన్న తప్పలేదో
చిన్న చిన్న మాట పాపాలు చూపు పాపాలు అంటేసినాయి. అప్పుడు ఆ చేతులు కడుక్కోవడానికి, ఆ కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఉంది, కానీ స్నానం చేసే అవకాశం అయితే లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు తీసుకెళ్తా. పిల్లాడు పుట్టాడు తల్లి గర్భం నుంచి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, చక్కగా పుట్టాడు. అవన్నీ కూడా తల్లి గర్భంలో దేవుడు చక్కగా అమర్చిచ్చాడు. కొంచెం పెద్దవాడు అయ్యాడు. ఒక కాలు ఇరిగిపోయింది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అమ్మా నా కాలు ఇరిగిపోయింది, నేను ఇంకా తిరగాల్సింది చాలా ఉంది, నాకు కాలు కావాలంటే ఆ తల్లి ఆ బిడ్డను మళ్ళా గర్భంలోకి తీసుకోగలిగితే, ఆ తల్లి చేయగలిగితే ఆ తల్లి ఆ బిడ్డకి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి, అవసరమైతే తన కిడ్నీలు అమ్మేసైనా ఆ బిడ్డకి ఒక 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 ఇనప కాలో, ఒక చెక్క కాలో, అటువంటిది ఏదైనా కొనిపెట్టిద్ది, ఒక వీల్ చైర్ ఏమైనా కొనిపెట్టిద్ది. అంతేగాని తన గర్భములో నుంచి ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డకి అమర్చబడి ఉన్నట్టుగా చక్కటి కాలునైతే గుర్తు పెట్టుకోవాలి. ఈ మాట స్తోత్రం చెప్పండి ఒకసారి. రక్షించబడి బాప్టిజం పొందిన తర్వాత ఒక్కసారి బాప్టిజం పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన శిశువు వలె ఒక నూతనమైన జీవితంతో దేవుని సన్నిధిలో అడుగు పెడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తర్వాత నీవు లోకములో, పాపములో, మలినములో మరలా పడిపోయి నీవు మరలా కొట్టబడి, అయ్యా నేను దొంగల చేత కొట్టబడ్డాను, మనుషులెవరు నన్ను చూడట్లేదు, మంచి సమరయులులా నీవు వచ్చి నా గాయాలు కడిగి నన్ను కట్టి నన్ను తీసుకెళ్లి కోటకోళ్ళవాడికి అప్పగించి నా గాయములు బాగయ్యేంత వరకు నీ పరిశుద్ధాత్మ సంరక్షణలో నన్ను వచ్చి నూతన జీవితాన్ని బట్టే చంప పాల్గొడతాడు. ఆయన ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసాడు కొత్త జీవితం. మళ్ళా ఎలా ఇస్తాడు? ఇచ్చిన జీవితాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిన్న 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 తెలిసి తెలియక కొన్నిసారి అజ్ఞాన దశ లేదని పడిపోతేనే అవకాశం. అంతేగాని రక్షించబడిన తర్వాత ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా పనులు చేస్తే జాగ్రత్త, జాగ్రత్త. శాపం తరతరాలు వెంటాడింది. ఎంత ఏడ్చినా గుర్తుకుపోని శాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొన్ని జీవితాలు చూస్తా ఉంటే ఒక్కోసారి వినపడుతూ ఉంటే నిన్ను కూడా ఎవరితో చెప్పినట్టు గుర్తు. ఓ తల్లి, ఆ ఏడుపుకి అవధులు లేవు. ఆ ఏడుపుకి ఆనకట్టు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనిపించింది నాకు. ఆవిడ ఏడుపు చూడలేక చాలా బాధ అనిపించింది. బయటకు వచ్చేసాక 2 రోజులకి ఒక వ్యక్తి అంటున్నారు, ఆ తల్లి ఎందుకు అలా ఏడుస్తుందో తెలుసా? వయస్సు ఉండగా, ఆరోగ్యం ఉండగా, బలం ఉండగా దేవుని మాటకు విధేయత చూపించింది కాదు, ఇష్టానుసారంగా తప్పులు చేసింది. ఈరోజు ఏడుస్తుంది, గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న బాధ, కష్టం, ఆ వేదన ఎవరు తీర్చలేరవి. ఆ బిడ్డల జీవితాల్లో కష్టం, ఆవిడ జీవితంలో వేదన, ఎంత ఏడుస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏం చెయ్యాలి? శాపం అది, అది శాపం, పాపం వలన కలిగిన శాపం అది. అది ఆ వ్యక్తి చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ ఏడుస్తుంటే బాధ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ జీవితం గురించి, ఆవిడ చేసిన తప్పుల గురించి తెలిసిందో, నిజమే తెలియక చేసేసింది అనుకోవాలో, లేకపోతే వయసులో ఉండగా తనను తాను స్వాధీనపరుచుకోలేక చేసేసింది అనుకోవాలో, తన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, శరీరంలో బలం ఉన్నప్పుడు దేవుడితో నాకు అవసరమేముందనుకుని చేసేసిందో నాకైతే తెలియదు. కానీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఒంట్లో ఓపిక ఉంది, శరీరంలో బలం ఉంది, ఇష్టానుసారంగా తిరిగింది, ఇష్టానుసారంగా బ్రతికింది. ఈ రోజున ఏడుస్తుంది గుండెలు పగిలేలాగా. కానీ ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆ తల్లి ఎందుకు అలా ఏడుస్తుందో చెప్పమంటారా? ఆవిడ జీవితం, గత జీవితం బాలేదు నాయన, ఆ శాపం వెంటాడుతుంది నాయన. పాపం వలన కలిగే జీవితము శాపమై వెంటాడుతుంది. దేవుని బిడ్డ జాగ్రత్త, నీ ఆత్మ జాగ్రత్త, నీ శరీరం జాగ్రత్త. ఒక్కసారి బాప్టిజం పొందిన తర్వాత సరిహద్దును కలిగి బ్రతకాలి. సరిహద్దును మేరకూడదు, హద్దును దాటకూడదు. నీ కన్నులకు, నీ నోటికి, నీ ప్రవర్తన, నీ హృదయానికి గీతలు గీయబడాలి. హద్దులు లేని బ్రతుకు బ్రతికితే నువ్వు ఎంత ఏడ్చినా ఆ వేదనకు అంతం ఉండదు, ఒక దారే కానరాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కరుణామయుడైన దేవుడు, కనికర సంపన్నుడై ఉన్న దేవుడు, ఆయన కన్నెర్ర చేస్తాడు. ఎప్పుడు
ఆయన కన్నెర చేసినప్పుడు భరించలేం. చాలా మంది దిక్కుమాల ప్రశ్న ఒకటి అంటారు, పాపం చేసిన వాళ్ళందరూ అట్టు అవుతున్నారా? చాలా మంది బాగానే ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళు నరకానికి పోవడానికి నిర్ణయించబడిపోయారు. ఇక ఆడు ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఆయన కదపట్లేదు, మెదపట్లేదు, అని వదిలేసాడంటే ఈడు పనికి మాలోడు, ఈడు నరకానికి వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు గద్దించినా, బోధించినా, హెచ్చరించినా వీడి జీవితం మారట్లేదు. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు గనుక ఇక ఎన్నటికీ కూడా వీరు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని యెహోవా సత్య ప్రమాణం తన హృదయంలో చేసుకున్నాడని కనాను యాత్రలో ఆకుల్లా రాలిపోయిన ఇశ్రాయేలు గురించి చెప్పబడిన రీతిగా వారి గురించి నిర్ణయించబడింది. కానీ నీ జీవితం నరకానికి నిర్ణయించబడలేదు కదా, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న సమయం అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. మరొకసారి దీని గురించి స్పష్టంగా మాట్లాడతాను. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు పేతురుతో ఆ మాటలు చెప్పిన తర్వాత అంటాడు, పేతురు నానా నేను కడగాలి మిమ్మల్ని, మీ చేతులు కాళ్ళు కడగాలి, అప్పుడే మీరు నా రాజ్యంలోకి వస్తారు. బల్లారాధనలో పాల్గొనే ప్రతి వారు కూడా ఒకసారి బాప్తిసం పొందామా, ఒకసారి రక్షించబడ్డామా అని చెప్పేసి మన జీవితాల్లో పవిత్రంగా ఉన్నాములే అని కూడా అనుకోకూడదు. ఎప్పటికప్పుడు కడగబడే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్తము దారుల క్రింద మనము కడగబడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒకసారి దైవజనులు జఫన్యా శాస్త్రయ్య గారు ప్రార్థనలో ఒక మాట చాలా విరివిగా వాడుతూ ఉంటారు. దైవజనులు అంటారు, అయ్యా నీ కృపాసనము యొద్దకి నీ శిలువ రక్తము చేత పట్టుకుని చేరుతున్నావు నాయన. స్తోత్రం చెప్పండి. యేసయ్య పాదాల చెంత చేరే ప్రతిసారి విశ్వాసి మీద ఆయన రక్త ప్రోక్షణ ఉండాలి. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన కృపాసనము చేరే ప్రతిసారి మన చేతుల మీద ఆయన రక్తం ఉండాలి, మన నుదుటి మీద ఆయన శిలువ ముద్ర ఉండాలి. మన మీద ప్రోక్షించబడిన యేసయ్య రక్తము దారులుగా ప్రవహిస్తూ ఉండగా పరిశుద్ధపరచబడిన వారమై, పాపమంతయు కప్పబడిన వారమై, మలినమంతయు పోగొట్టబడిన వారమై యేసయ్య కృపాసనం చేరుకోవాలి. ఈ మాటను మీకు అర్థమైతే రెండు చేతులకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా. యేసయ్య రక్తము మన మీద ఉంటేనే, యేసయ్య రక్తం ప్రోక్షించబడితేనే, యేసయ్య రక్తం ప్రవహిస్తేనే, యేసయ్య ముద్ర నీ మీద ఉంటేనే నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి, నీవు అంగీకరించబడతావు. సింహాసనము యొద్ద నీవు యోగ్యునిగా కనబడతావు. అది ఖచ్చితం, అది ఖచ్చితం. యేసయ్య రక్తం ఉండాలి మన పైన. నేను నీతిమంతుని కదా, నేను పరిశుద్ధిని అనుకోకూడదు. ఏమి పరిశుద్ధత మనది? పొరుగు వారిని ప్రేమించలేని పరిశుద్ధత, జీవితంలో మార్పు లేని పరిశుద్ధత, ఎవరైనా కనబడగానే వారిని మోహించే పరిశుద్ధత, పాపం చేసే వారిని చూసినప్పుడు నేను కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకునే పరిశుద్ధత, ఎవరైనా నీకంటే డబ్బు నగలు ఎక్కువగా కనపడితే నా జీవితంలో కూడా వీటితో నేను సరదాగా సుఖభోగాలతో బ్రతికితే బాగుండు అనుకునే పరిశుద్ధత. ఏమి పరిశుద్ధత నీది? నీవు పరిశుద్ధపరచబడేది యేసయ్య రక్తములో. ఇంకా కడగబడవలసింది చాలా ఉంది, పరిశుద్ధపరచబడవలసింది చాలా ఉంది. మన జీవితం మారాలి. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ప్రభు వారికి మాట అంటారు, మీరందరూ పవిత్రులే కానీ మీలో ఒకడు పవిత్రుడు కాదు. ఎందుకు ప్రభు అంటే ఆయనను అప్పగించు వాడెవడో ఆయన ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, ఆయన మీలో ఒకడు పవిత్రుడు కాదు. హల్లెలూయా. ఒక మాట నా మాట. ఈ మాట యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించేశాడా? చెప్పాలి. ఇంకా అప్పటికి అప్పగించేశాడా? యేసు ప్రభువారిని అప్పగించేశాడా? అంతసేపు అప్పగింతే ఇంకా ఆయన ప్రసంగం ఇంకా జరుగుతూనే ఉందిగా. ఆయన ప్రసంగం ఎక్కడ చేస్తారు? ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నారు కదా ప్రభువారు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఇంకో మాట చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 27వ వచనం చదవండి. స్తోత్రం చెప్పండి. వాడిలో సాతాను కంప్లీట్ ఎప్పుడు ప్రవేశించిందంట? చెప్పాలి. ఎప్పుడు ప్రవేశించిందంట? వాడు బల్లారాధనలో చేయి పెట్టి ఆ రొట్టె ముక్క ఎప్పుడైతే వాడి చేతిలో పట్టుకున్నాడో, దాని నోట్లో తీసుకున్నాడో,
ఆ రొట్టె ముక్క వాడి నోటిలో పడిన మరుక్షణమే సాతాను వాస్తవానికి అప్పటి వరకు వాడు ఏం పాపం చేయలే. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నేనే ఇస్కరియోతు యోధా దగ్గరికి ఆ టైంలో వెళ్ళి, ఏంటి యోధా గారు మీరు అపవిత్రులు అన్నానుకో, యోధా గారు ఏమంటాడు తెలుసా? నేను ఎవరో తెలుసా ముందు నీకు అంటాడు. ఎవరండి మీరు అంటే ఆయన ఏం చెబుతాడు తెలుసా? యేసు ప్రభువుని కొన్ని వేల మంది వెంబడిస్తున్నారు. ఆ వేల మందిలో వందల మంది శిష్యులు ఉన్నారు యేసయ్యకి. ఆ 100 మందిలో 12 మందిని సెలెక్ట్ చేశాడు ఆయనతో పాటు ఉండడానికి. ఎంతమందిని సెలెక్ట్ చేశాడు? ఆ 12 మందిలో నేను ఒకడిని. ఎవరిలో అంట? యేసు ప్రభువు ఎంపిక చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఒకడు. స్తోత్రం చెప్పండి. తెలుసులేండి నాకైనా మీరు అపవిత్రులే అని అంటే వాడు ఏమంటాడు తెలుసా? ఎందుకు అపవిత్రులో చెప్పు అంటాడు. మీరు యేసు ప్రభువుని అప్పగించేశారు కంటే నేను ఎప్పుడు అప్పగించాను? నేను ఇంకా అప్పగించలేదు అంటాడు. కారణం ఏంటంటే అప్పటి వరకు యోధా ఇస్కరియోతు యేసు ప్రభువారిని ఇంకా అప్పగించలేదు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన అప్పగించడానికి వెళ్ళలేదు కూడా. వాడు కేవలం హృదయంలో ఆలోచన చేసుకుంటున్నాడు, యేసయ్యని అప్పగిద్దామని వాడి మనస్సులోనే ఆలోచన ఉంది. కానీ యేసయ్య అంటున్నాడు, వాడు అపవిత్రుడు, మీలో ఒకడు అపవిత్రుడు, వాడే అపవిత్రుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే వాడు బయటకు పాపం చేయలేదు, ఇంకా వాడి మనస్సులోనే పాపం చేస్తున్నాడు. అయినా ప్రభువారు అంటున్నాడు వాడు అపవిత్రుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు అపవిత్రుడే. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా నా మాట వినండి. మన జీవితంలో మన పరిశుద్ధత, పవిత్రత అంటే ఏదో మన జీవితంలో ఏదో తప్పు చేస్తేనే లేకపోతే ఏదో పాపం అంటేసింది, అపవిత్రులమయ్యామో, నేను లేకపోతే బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే నీ మనస్సులో నీవు ఆలోచించి ఆలోచనలను బట్టి కూడా దేవుడు పవిత్రులుగా అపవిత్రులుగా మనల్ని నిర్ధారణ చేస్తాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవునికి విరోధంగా, ఒక దేవుని సన్నిధికి విరోధంగా, దేవుడి సహవాసానికి విరోధంగా, లేకపోతే దైవజనుడికి విరోధంగా, లేకపోతే వాక్యానికి విరోధంగా, లేకపోతే దైవ సహవాసానికి విరోధంగా నీవు ఎప్పుడైతే ఆలోచన చేయడం మొదలు పెట్టావో అప్పుడే నీ మనసులో వాక్యం చెబుతున్న మాట, నీ మనస్సులో నువ్వు అపవిత్రుడమైపోయావు. పాత నిబంధనలో యేసు ఆ సీనాయి పర్వతం పైన మోషేతో ప్రభువారు మాట్లాడినప్పుడు వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇలా చాలా చక్కటి 10 ఆజ్ఞలు ప్రభువారు అందించారు. అదే ప్రభువారు నూతన నిబంధనకు వచ్చాక వీరి స్వభావాలు, వీరి పాప విధానాలు చూచి శరీరంతో చేసేంత వరకు పాపం లేదు, నేను ఎలాగైనా చూడొచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు అనుకుంటున్నారా? మీ మనస్సులో ఒకరి గురించి తప్పుగా ఆలోచించిన నీ మనస్సులో నువ్వు అప్పుడే వ్యభిచారం అయిపోతున్నావు అని యేసు ప్రభువు బోధించారు మత్తయి సువార్తలో. విశ్వాస జీవితంలో క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసిన మాట, నీవు బయటకు బాగానే కనపడుతున్నావు, నీ క్రియల్లో పాపం లేకపోవచ్చు, నీ ప్రవర్తనలో ఇంకా పాపం బయటపడకపోవచ్చు, కానీ నీ మనస్సు పవిత్రంగా ఉందా? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? బయటికి పాపం చేయరు కానీ మనస్సులో పాపాన్ని పోషిస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎవరైనా మన ముందు ఒంటి నిండా నగలు పెట్టుకొని వచ్చారు. అబ్బా, ఈ మధ్య కాలంలో మన వాళ్ళు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే, బాగా ఎవరైనా బీభత్సమైన జల్సా చేస్తుంటే జీవితం అంటే ఆల్దండి. చూడండి, ఏమన్నా జల్సానా? ఈ దిక్కుమాలుడు మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను నమ్ముకున్న వాళ్ళు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నావు కదా నాయన, ఆడికంటే నేను పైకి వెళ్ళిపోవాలి. నన్ను అడిగితే ఆ ప్రార్థన ఆడికంటే నువ్వు పైకి వెళ్ళిపోవడం కాదు, ఆడికంటే నేను నరకానికి ఎక్కువ పోవాలన్నట్టు చేసినట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. కానీ ఇది మీకు సరదాగా చెప్పట్లేదు, కానీ మన మనస్సులో ఈ దినముల్లో మనం చూస్తే మన మనస్సు ఎంత అపవిత్రంగా మారిపోతుందంటే, ఎంత అపవిత్రత మన గుండెల్లో కనబడుతుందంటే, ఎవరైనా సరే మన ఎదుట పాపం చేసినప్పుడు ఛీ ఈ పాపం ఏంటి, ఈ రోత ఏంటి, అసహ్యం రాట్లా మనకి, అబ్బా నేను చేయలేకపోతున్నాను ఈ పాపం. జీవితం అంటే ఇది, ఈవిడలాగా నేను బురద పూసుకోలేకపోతున్నాను, ఈవిడలాగా నేను బురదలో పొల్లాడలేకపోతున్నాను. అబ్బా నా జీవితం కట్టేసినట్టు అయిపోయింది, అబ్బా నా బతుకు కట్టేసినట్టు అయిపోయింది. ఏది పడితే చూడడానికి లేదు, వాళ్ళు చూడు ఏది పడితే చూస్తున్నారు. అబ్బా నా జీవితంలో ఏది పడితే అది అనుభవించడానికి లేదు, వాళ్ళు చూడు అక్కడికి వెళ్ళి ఏది కావాలంటే అది అనుభవిస్తున్నారు, ఏది కావాలంటే అది వేసుకుంటున్నారు. నా బ్రతుకు కట్టబడినట్టు అయిపోయింది అని బాధపడుతున్నారు. పాపాన్ని చూసి అసహ్యించుకోవట్లా, పాపాన్ని తమ హృదయంలో కావాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఒక పరిశుద్ధని ఆవేదన ఎలా ఉంటుందో చెప్పమంటారా? దైవజనులు రామగుండం సురేష్ అయ్య గారికి బాగా ఇష్టమైన ఒక పాట ఉండేది, ఒక మంచి దైవజనులు రాశారు ఆ పాట మన సంఘంలో కూడా బాగా పాడుతూ ఉంటాం. ఆ పాట ఏంటంటే, ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ఊహలోనైనా పాపమే చేయని ప్రతిష్టనిమ్మయా, దేవాని సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, పాపపు లోకంలో జీవించుచుంటినయ్యా, నిన్నే మాదిరిగా నా గురి నిలిపి, నిన్నే మాదిరిగా నా గురి నిలిపి, మహిమలో చేరుటకు అభిషేకించుమయ్యా, మహిమలో చేరుటకు నన్ను అభిషేకించుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాట పడితే ఆయన పరవశిస్తూ ఉండేవాడు. ఆ మాట ఒక్క మాట ఆయన వివాహం కాకుండా ప్రతిష్ఠించబడిన వాడే, ప్రభు పాదాల చెంత నాజీరు చేయబడిన వాడిగా బ్రతుకుతూ ఆ పాట పాడినప్పుడల్లా, దైవజనుడు ఇప్పుడు చనిపోయారు కానీ ఆయన పాట పాడుతున్నప్పుడల్లా ఊహలో కూడా నాలో పాపం రాకూడదు. దేవుని బిడ్డ, నీ మనస్సు ఎలా ఉందో ఆలోచించు. పవిత్రుణ్ణి, నేను పవిత్రుణ్ణి అనుకుంటున్నావు. నీ మనస్సులో పాపం, దానిని కూడా దేవుడు అపవిత్రతగానే ఎంచుతాడనే విషయం మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అతి తెలివి క్రైస్తవులు చెప్పే సమాధానం ఏంటంటే, పాస్టర్ గారు చేతులు అంటారా కంట్రోల్లో ఉంటాయి, కళ్ళు అంటారా కంట్రోల్లో ఉంటాయి, చెవులు అంటారా కంట్రోల్లో ఉంటాయి, కాళ్ళు అంటారా కంట్రోల్లో ఉంటాయి. మనస్సు ఎలా కంట్రోల్లో ఉంటుందండి? నేను చెబితే వచ్చింది ఏంటి ఆలోచన? మనసులో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కంట్రోల్ చేయలేకపోతున్నాను, నా మనసు నా స్వాధీనంలో ఉండలేదు. పిచ్చి మాటలొద్దు. వాక్యం ఒక సత్యం చెబుతుంది. వాక్యం చెప్పిందంటే అది సత్యమే. ఆ మాట ఏమిటంటే, హృదయ ఆలోచనలు మనుష్యుని వశములోనే ఉంటాయి. నీ ఆలోచనలు నీ వశమే, నా ఆలోచనలు నా వశమే, మన ఆలోచనలు మన వశములోనే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరిదైనా ఫోన్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి అవన్నీ స్క్రోల్ చేస్తుంటే, కొంతమంది యూట్యూబ్లో సినిమాలు వచ్చేస్తాయి, కొంతమంది యూట్యూబ్లో జబర్దస్తులు వస్తాయి, కొంతమంది యూట్యూబ్లో బిగ్ బాస్లు వస్తాయి, కొంతమంది యూట్యూబ్లో చెత్తంతా వచ్చింది. ఆయన అడిగాము అనుకునే ఉంటాడు తెలుసా, నేను ఏమైనా పెట్టాను అన్నయ్య అక్కడ, నేను రమ్మన్నానా? దానంతటా అది వచ్చేస్తుంది. నేనేం చేసేది? ఇది ఫోన్లో అన్న తర్వాత వచ్చేద్ది. నీకు వచ్చిన మ్యాజిక్ చెప్పనా?
ఎప్పుడో ఒకసారి అట్లాంటిది ఒకటి తగిలిందంటే పర్లేదు, కానీ వాస్తవానికి యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఏదైనా సరే, ఇంటర్నెట్ ఏదైనా సరే, అది ఎక్కడైనా సరే వచ్చే యాక్టివిటీ అంతా కూడా ఒక ఆల్గరిథం అని ఉంటుంది. ఒక ఆల్గరిథం ఉంటుంది. ఆల్గరిథం అంటే ఏంటంటే, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నేను అన్ని పాటలే చూస్తున్నాను అనుకోండి, ఆ ఫీడ్లో నాకు అన్ని పాటలే వస్తాయి. నేను ప్రసంగాలే చూస్తున్నాను అనుకోండి, నాకు అన్ని ప్రసంగాలే వస్తాయి. నేను సినిమాలే చూస్తున్నాను అనుకోండి, అన్ని సినిమాలే వచ్చేస్తాయి. నేను ఏది చూస్తే ఫీడ్లో అదే కంటెంట్ని సజెస్ట్ చేసిద్ది ఆ ఇంటర్నెట్ నాకు. ఎక్కడో 1-2 సార్లు మనం చూడని కూడా మనకు తగులుతూ ఉంటే దాన్ని కాదన్నా. అలాగే నీ మనస్సులో నువ్వు ఏది పోషిస్తావో ఆ ఆలోచనే వచ్చేది. చాలామంది ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తారు మనసులో ఆలోచనలే. బయటికి ఎలాగో చేయలేకపోతున్న మనసులోనైనా దాన్ని చంపే ఆలోచనని ఎలా చంపాలండి? చంపేసేయాలి ఆలోచన. దాంతో బతి అసలు నేను మాట చెప్పనా, పాపం గురించిన ఆలోచన నీలోకి వస్తే, ప్రభు నేను జయించలేకపోతున్నా, ప్రభు ఇది చాలా భయంకర, అలాంటి అసలు ఏడుపు కూడా వద్దండి. యేసు నామములో ఇది ఆలోచన కాల్చే ప్రభువుని అసహించుకోవాలి దాన్ని. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒక వ్యక్తి వాంతి చేసుకుంటున్నాడు. సంవత్సరం అంతా అదే మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుందా? ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత త్వరగా మర్చిపోదు. ఎందుకంటే అది మనకి ఇష్టం లేనిది. అది పాపాన్ని కూడా నువ్వు అసహ్యించుకోవాలి ముందు. నీవు మనస్సులో పాపాన్ని ప్రేరేపిస్తా ఉంటే, చాలా మంది అంటారు బయటికి మాత్రం ప్రేమిస్తున్నా కానీ, సమాధానంగా ఉన్నా కానీ, నాకు అవకాశం దొరికితే మక్కలు ఎరగొట్టేస్తాను, బూతులు తింటేస్తాను, తగాదాకి వెళ్ళిపోతాను. నీ మనస్సులో నువ్వు దాన్ని పోషిస్తున్నావా ద్వేషాన్ని? నీ మనసులో దానికి నువ్వు పాలు పోసి పెంచుతున్నావు. ఏదైనా చిన్న ఆలోచన పాప సంబంధమైనది వస్తే దాన్ని వదిలిపెట్టాం. మనస్సులే ఒక సినిమా థియేటర్లు అయిపోయినాయి ఈ రోజుల్లో చాలా మందికి. మనస్సులే ఒక వ్యభిచార కేంద్రాలు అయిపోయినాయి చాలా మందికి. మనస్సులే విగ్రహ ఆరాధన గుళ్ళు అయిపోయినాయి చాలా మందికి. కారణం ఏంటంటే మనస్సులో భయంకరమైన పాపం పేరుకుపోయింది. వాక్యం చెబుతున్నమాట, ఇస్కరియోతు యోధ హృదయంలో పాపమున్నా సరే దేవుడు వాడిని అపవిత్రుడుగానే పిలిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాడి మనస్సులో పాపాన్ని కూడా అపవిత్రంగానే పిలిచాడు. నీ మనస్సులో చేసే పాపం కూడా అపవిత్రతే. బైబిల్ చెబుతుంది. నీ మనస్సుని కంట్రోల్ చేసుకోముందు, నీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోముందు, నీ మనసులో పాపం ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడం మానే, దాన్ని చంపేసే, అసహించుకో దాన్ని. ఇది నాకొద్దు, బలవంతంగా వద్దు. ఆలోచించి చూడు ఒకసారి. ఏ పాపమైనా చేసినంతసేపు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, చేసిన తర్వాత 100 రెట్లు తీరని వేదన మిగిల్చింది. ఏదైనా అది నరహత్య, అది వ్యభిచారమా, అది జారత్వం, అది బూతు మాటలు, అది తగాదల, అది ద్వేషమా, అసూయ, కలహాల, మత్తల, ఏదైనా. ఓ మాట చెప్పనా, ఇంకా అర్థమయ్యేలా చెప్పనా, ఎవరినైనా సరే ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రేమగా వెళ్ళిపోయే వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఎప్పుడైతే నన్ను ఒక మాట అన్నాడంటే వాడిని 100 మాటలను తేలాలి, వాడిని నరికేయాలి, పోగులు పెట్టేయాలనుకునే వారికి వారి హృదయంలో ప్రశాంతం ఉండదు, నెమ్మది ఉండదు. బాధే, కోపంతో బాధ. ఇది ఎగ్జాంపుల్గా చెబుతున్నా. కానీ ప్రతి పాపం ఇలాగే ప్రవర్తింపజేసింది. మన మనస్సులో సమాధానం ఉండనివ్వదు, మన జీవితంలో నెమ్మది ఉండనివ్వదు. యేసయ్య పాదాల దగ్గర హృదయాలను బాగు చేయి వైద్యుడు ఆయన. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హృదయ వైద్యుడు ఆయన, మానసిక వైద్యుడు కాదు ఆయన హృదయ వైద్యుడు. మానసిక వైద్యులు లోకంలో ఎక్కడైనా కనపడతారు, కానీ ఆయన హృదయ వైద్యుడు ఎక్కడా కనపడడు లోకంలో. ఆయనే మన హృదయములను బాగు చేయువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములను కట్టువాడు ఆయన, చెదరిన దానిని పోగు చేయువాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. గాలి వానల చేత కొట్టబడిన దానా నీలాంఛనములతో నీకు పునాదులు వేయుటని వాగ్దానం చేసిన వాడు ఆయన.
ఆయన కట్టువాడు, నీ గుండెను బాగు చేయవాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేవాడు, పవిత్రపరిచేవాడు. నీ హృదయం పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలంటే యేసయ్య దగ్గర మన జీవితాలు అప్పగించబడాలి, అర్పించబడాలి, లొంగిపోవాలి ఆయనకి. అయ్యా నా హృదయాన్ని పరిశుద్ధపరిచేసయ్యా అంటే ఖచ్చితంగా పరిశుద్ధపరుస్తాడు. నీ మనస్సులో కూడా పాపం లేకుండా చేసేస్తాడు. నీ మనస్సును కూడా అగ్నిమయముగా మారుస్తాడు. హల్లెలూయా. ఇక నీ గుండెలో ఎటు చూసినా దేవుడి స్వరం ప్రతిధ్వనిస్తా ఉంటుంది. నీ మనస్సులో ఒక సమాధానం ఉంటుంది, నీ హృదయంలో వేదన ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట, దుఃఖము నిట్టూర్పు ఇక అక్కడి నుంచి ఎగిరిపోవునంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్య నీ హృదయాన్ని పవిత్రపరిస్తే, పరిశుద్ధపరిస్తే ఇక నీ హృదయ స్థితిగతులు మారిపోతాయి. నీ హృదయం పవిత్రమైన తర్వాత ఇక నీ జీవితంలో పాపం కనపడదు, నీ హృదయంలో వేదన ఉండదు, గలిబిలి ఉండదు, చిరాకు ఉండదు. నీ హృదయంలో వేదన క్రియల ప్రతిదీ కూడా యేసయ్య రక్తం కడిగేసి నీ హృదయం అంత పరిశుద్ధాత్మ అభిషేకం, సమాధానం ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మాట వింటా ఉంటావు, నీ గుండె లోతులతో ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీ హృదయం ఆయన చూస్తూ ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన నీ గుండె లోతుల్లో ఉండి నీ ప్రార్థన వింటా ఉంటాడు. నీ వాక్యం వింటా ఉంటే నీ గుండెలో నుంచి ఆయన నీతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరాన్ని నీవు వింటావు, ఆయన నీవు చూస్తావు, ఆయన మహిమను అనుభవిస్తావు, ఆయన కృపలోనికి నడిపించబడతాము, ఆయన అభిషేకం పొందుతాము. హృదయమే ఒక పరిశుద్ధ దేవుడి ఆలయముగా మారిపోతాయి. అది జరగాలంటే పవిత్రమవ్వాలి హృదయం, పరిశుద్ధమవ్వాలి హృదయం, అగ్నితో రగిలించబడాలి హృదయం. అది జరగాలి. అందుకని ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రభు చేతికి అప్పగించుకుంటాం. ప్రభు పాదాల చెంత సమర్పించుకోండి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, ప్రభువా నన్ను పవిత్రపరచండి, ప్రభువా ఈ రక్తంతో నన్ను కడగండి అయ్యా, శుద్ధి చేయండి అయ్యా. అందరూ మోకరించుదాం, అందరూ నోరు తెరుద్దాం, అందరూ నోరు తెరుద్దాం. ఇక్కడ ఒకళ్ళ ప్రార్థన వినబడతాం కాదు, ఇది సంఘమంతటికి మనందరికీ యేసయ్య నోటి మాటగా లేఖన వాక్కుగా అందించబడుతూ ఉండగా అందరూ కళ్ళు మూసుకుందాం. అయ్యా నన్ను పరిశుద్ధపరిచయ్యా, నా హృదయ ఆలోచనలు చెడ్డవయ్యా, నా హృదయ ఆలోచనలు మిక్కిలి భయంకరమైనవయ్యా. పాపాన్ని ద్వేషించలేకపోతున్నానయ్యా, పాపాన్ని అసహించుకోలేకపోతున్నానయ్యా. నన్ను పరిశుద్ధపరిచయ్యా.